ఈ రోజు శ్రీలంక బ్యాటింగ్ను గమనిస్తే టీమిండియా బౌలింగ్ చేసిన విధానాన్ని గమనిస్తే రేపు శ్రీలంక స్కోరు కనీసం 100 పరుగుల మార్క్నైనా దాటుతుందా లేదా అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ. ఈరోజు మన బౌలర్లు వేసింది 3 ఓవర్లే, కానీ 2 కీలక వికెట్లు తీశారు. అటు శ్రీలంక కూడా ఈ సిరీస్లో పరుగులు చేయడానికి చాలా కష్టపడుతోంది. ఈ టీంలో దినుషా ఒక్కడే కాస్త బెటర్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. మిగతా బ్యాట్స్మెన్లందరూ పూర్తిగా ఫెయిల్ అవుతున్నారని వ్యాఖ్యానించాడు. మరి ముఖ్యంగా రేపు 3వ రోజు శ్రీలంక బ్యాట్స్మెన్లు పరుగులు చేయడం అంత ఈజీగా ఉండదని వ్యాఖ్యానించాడు. బంతి ఇంకాస్త స్లో అవుతుంది, టర్న్ కూడా అవుతుంది. ఇలాంటి పిచ్లపై బ్యాట్స్మెన్లు పరుగులు చేయడం అంత ఈజీ కాదు. బహుశా రేపు శ్రీలంక బ్యాట్స్మెన్ కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితులే ఎదురవుతాయని వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ. మన బ్యాట్స్మెన్లు ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 400 పరుగులు చేస్తే బెటర్ చాలు అనుకున్న పిచ్పై 500 పరుగులు చేశారు. ఖచ్చితంగా టీమిండియా విజయ సంకేతానికి ఇదే మార్గమని వ్యాఖ్యానించాడు. ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతమని పొగడ్తలతో ముంచెత్తాడు రోహిత్ శర్మ. నిజంగా ఇలాంటి ట్రిపికల్ పిచ్ పై ధ్రువ్ జురెల్ చాలా ఓపిక్గా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. ధ్రువ్ జురెల్ చేసిన ప్రతి పరుగు చాలా విలువైందని, ప్రతి బ్యాట్స్మెన్ తో చేసిన భాగస్వామ్యం చాలా కీలకంగా రేపు వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించాడు. నిజంగా శ్రీలంక బ్యాట్స్మెన్లు ఈ రోజు టీమిండియా బ్యాటింగ్ ఆడిన విధానాన్ని ఒకసారి పునరాలోచించి దాన్ని ఫాలో అయితే కాస్త బెటర్గా బ్యాటింగ్ చేయగలదని, లేదంటే రేపు నిజంగానే 100 పరుగుల లోపే ఆల్అౌట్ అవుతుందని వ్యాఖ్యానించాడు. టీమిండియా బౌలర్ల ఫామ్, ముఖ్యంగా స్పిన్నర్లు మానవ్ సుతార్, జడేజా వికెట్లు తీస్తున్న తీరు చూస్తుంటే శ్రీలంక రేపు ఖచ్చితంగా మొదటి సెషన్లోనే ఆల్అౌట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు రోహిత్ శర్మ. ఏది ఏమైనా ఈ టెస్ట్ మ్యాచ్లో రేపు చాలా కీలకం కానుందని గుర్తు చేశాడు.